ఈరోజు క్యాబేజీతో పప్పు చేయబోతున్నానండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. మా ఫ్రెండ్ దగ్గర వినేసి. సో, మీరెవరైనా ట్రై చేసుంటే నాకు చెప్పొచ్చు. బట్ చేసేంత వరకు నాకు తెలియదు ఇంత రుచిగా వస్తుందని. బట్ క్యాబేజీతో కానీ ఇలా చేస్తే ఒక టీ గ్లాస్ పప్పుతో మనము ఒక 10 మంది వరకు సర్ది పెట్టొచ్చండి పప్పు అనేది. అంత క్వాంటిటీ వస్తుందనమాట. సో, ఇది కూడా నార్మల్ పప్పులాగేనండి. చూసారు కదా! నేనైతే 10 మినిట్స్ ముందే ఒక చిన్న టీ గ్లాస్ మినపప్పు వాష్ చేసి, పసుపేసి నానబెట్టేసుకున్న వాటరేసేసి. అలా చేసిన దాంతో తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా కూడా వేసుకున్నానండి. అలాగే ఇందాక చూపించినట్లు క్యాబేజీ తరిగి పెట్టుకున్నాను. ఒక హాఫ్ క్యాబేజీ తరిగానండి. అదంతటిని కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, పైనుంచి కొంచెం కారం కూడా వేసేసి క్యాప్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు నానిచ్చానండి. అంతే. ఇలా వచ్చిన తర్వాత విజిల్ పోయి తీసేసానండి. విజిల్ వచ్చేసిన తర్వాత చూస్తే అంత మంచిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత నేను లాస్ట్‌లో కొంచెం తగినంత సాల్ట్ అండి. ఎవరి రుచికి తగినంతగా వాళ్ళు సాల్ట్ ఏసుకొని మామూలుగా పప్పుని వెనిపేసుకోవాలనమాట. ఇంతేనండి. ఇలా సాల్ట్ ఏసి వెనుపుకున్న తర్వాత మనము పోపు పెట్టుకుంటే మనకు క్యాబేజీతో చేసిన పప్పు రెడీ అయిపోతుంది. చాలా మంచిగా ఉడికిపోయిందండి. అసలు పిల్లలకు కూడా పెట్టేంత వరకు వాళ్ళు తిన్న తర్వాత చెప్తే గాని వాళ్ళు అది క్యాబేజీతో చేసిన పప్పు అని కనుక్కోలేకపోయారనమాట. సో, ఎవరైనా క్యాబేజీ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి అని అనిపించింది. సో, దాంట్లోకి బీన్స్ ఫ్రై అండి. పప్పు కాంబినేషన్‌లో ఏదో ఒక ఫ్రై ఉంటేనే బావుంటది. బట్ ఈరోజు నేను చూపించే ఈ బీన్స్ అనేది చైనీస్ స్టైల్‌లో చేశాననమాట. దానికోసము ఫస్ట్ బీన్స్ అనేవి సైడ్స్ తీసేసి మధ్యలోకి తరుక్కోవాలి. ఇలా తరుక్కున్న వాటిని ఫస్ట్ నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ ఏసేసుకొని మనము ఇలా ఒక బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలండి. మరిగించుకున్నాక ఒరకల గిన్నెలో వేసుకొని ఆ వాటర్ అంతా ఆరిపోయే వరకు మనము ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే హీట్ చేసుకొని ఈ బీన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! బబుల్స్ వచ్చాయి లైట్‌గా. ఆ కలర్ మారి బబుల్స్ వస్తే మనకు ఫ్రై అయిపోయినట్టే. సో, దాంట్లో మసాలా కోసము నేను ఒక 10 మిర్చిని లైట్‌గా వేయించుకొని ఇలా క్రష్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లిని కూడా సన్నగా తరుక్కున్నానండి. ఆ రెండిటిని వేరే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆ మిర్చిని, వెల్లుల్లిని వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకొని లాస్ట్‌లో కొంచెం సాల్ట్ ఏసేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ బీన్స్‌ని వేసుకొని కలిపెట్టేసుకుంటే మన బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇది అన్నంలోకే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఎందుకంటే సాసెస్ వాడాం కాబట్టి కొంచెం తియ్యగా బావుంటుందనమాట. సో, ఈరోజు రెసిపీ ఇదేనండి. చాలా బాగా కుదిరాయి. నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ.